2026 మే 9. కాబట్టి ఈ రోజు నాడు ఎవరైతే ఆ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటారో ఆ యొక్క పూజా ఫలితము 10ంతలు ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ రోజున వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో అర్చించండి. అదేవిధంగా ఎవరైనా ఏడుకొండల స్వామి యొక్క సప్త శనివార వ్రతం పట్టుకోదలిస్తే ఇంతకన్నా మంచి రోజు ఉండదు. కాబట్టి ఎవరైనా ఆ 7 శనివారాల వ్రతం చేయదలుచుకుంటే ఈ రోజున చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా 7 దీపాలు వెలిగించి వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని 7 సార్లు పారాయణం చేయండి వీలైన వాళ్ళందరూ కూడా. ఎందుకు అనంటే మనకు అనుకోకుండా ఏదైనా ఆపద వచ్చినట్టయితే ఆ ఆపదల నుంచి గట్టెక్కించగలిగిన వాడు ఆ ఆపద ముక్కుల వాడైనటువంటి వెంకటేశ్వర స్వామి మాత్రమే. కాబట్టి ఆ వజ్రకవచ స్తోత్రాన్ని ఈరోజు 7 సార్లు పారాయణం చేయండి. అంతా కూడా ఆ స్వామివారి అనుగ్రహం చేత మనకు మంచి జరుగుతుంది.